పెద్ద నోట్ల రద్దుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై 4 పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. వాటిపై విచారించిన ధర్మాసనం సామాన్యులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు విత్డ్రా లిమిట్ ను ఎందుకు పెంచకూడదని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ ప్రజా ప్రయోజన వాద్యాలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? సుప్రీంకోర్టు వాస్తవానికి ఈ వాదనలు విన్న తర్వాత స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాగూర్ నేతృత్వంలోని ధర్మాసనం అన్ని విషయాలు విచారణ జరిగిన తర్వాత వాదనలు విన్న తర్వాత ప్రధానంగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ నోట్లను మార్చుకునే విషయంలో ఏ చర్యలు తీసుకుంది, ఎక్కడెక్కడ ఈ చెల్లింపు అంశాలను పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ పాత నోట్ల యొక్క చెల్లింపు ఇంకా ఎక్కడెక్కడ అవకాశం ఉందో వాటన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్స్, అదేవిధంగా మందుల షాపులు ఇలాంటి అనేక ప్రదేశాల్లో వీటికి అనుమతి ఉంది కాబట్టి 24 తారీఖు వరకు దీన్ని అనుమతి పొడిగించడం జరిగింది. అయితే ఇదే కాకుండా మరింత ఈ ఒత్తిడిని తగ్గించేందుకు ఇంకా ఎక్కడెక్కడ ఈ చెల్లుబాటు అయ్యే విధంగా ప్రయత్నం చేయవచ్చు, ఉన్న అవకాశాలు ఏంటో పరిశోధించాలి, ఆ మేరకు ప్రయత్నం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. అదే కాకుండా దీనికి సంబంధించి ఇంతవరకు ఈ ఒత్తిడిని, సామాన్య ప్రజల యొక్క ఇక్కట్లను, ఇబ్బందులను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకున్నారు, దానికి సంబంధించి ఇంకా ఏమైనా తీసుకోవడానికి అవకాశాలు పరిశీలించి వాటిని కూడా జోడించి లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణను 25కు వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి ఇది ఒక ప్రధాన అంశంగా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. అదే కాకుండా ఇప్పటి వరకు ఇంకా ఉన్న అవకాశాలను ప్రభుత్వం తక్షణమే తీసుకునేందుకు కూడా వెంటనే ప్రయత్నం చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జరిచింది. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారంతా కూడా లాయర్లు కావటం గమనార్హం. 3 ఢిల్లీకి చెందినటువంటి లాయర్లు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పిటిషన్లు దాఖలు చేయగా, మరొక లాయరు లక్నో చెందినటువంటి లాయరు ఆయన ఈ ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. 25వ తారీఖున తదుపరి విచారణ జరగనుంది. థ్యాంక్ యూ ప్రసాద్.